అవినీతి చేసి జైలుకెళ్లి బెయిల్ పైన వచ్చిన వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థాయి వైఎస్ఆర్సీపీది కాదంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని, ఆనాడు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ వద్దు అని హోదా అంశాన్ని అటకెక్కించింది నువ్వే కాదా అంటూ ప్రశ్నించారు. పోలవరం పూర్తి కాని పాపం కూడా చంద్రబాబుదేనట్టు, పోలవరంలో ఏమీ చేయకుండా అంతా చేశానని జనాన్ని తీసుకువెళ్లి భజన చేయించిన బాబుకు పోలవరం పేరెత్తే అర్హత లేదంటూ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నావు, లక్షల్లోని సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వమేనంటూ తెలుసుకోవాలంటూ హితవు పలికారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే లెక్కలతో వేస్తే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఇవాళ ఏమంటున్నావు, నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను, 31 ఎంపీలు వచ్చాయి, నీకు ఏం చేసావని అంటున్నావు. అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను, ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్ల ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పినవాడు నువ్వే. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటకెక్కించింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసువు నువ్వు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రత్యేక హోదా సాధిస్తావు, ఇంతమంది ఎంపీలు వస్తావంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు. నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, దోచుకో పంచుకుని చెందామని. ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు, కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా? సిగ్గు లేదా అని నిన్ను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ప్రజలు నిన్ను కాంట్రించి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఏం చేయాలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాడించిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు, మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం మేము లోపం చేస్తాం. ఇంచేత నువ్వు తగలేసావు కదా, ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ అని తగలేసావు కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటానికి మా తిప్పలు మేము పడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి శని నువ్వే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే